నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈదురుగాలులకు నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్ కూలి 4 మరణించారు. తాండూరు మండలం ఇంద్రకల్ గ్రామ శివారు అయ్యప్ప టెంపుల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతులు తాండూరుకు చెందిన వాసులుగా గుర్తించారు. మృతుల్లో 2 కూలీలు, ఇంటి యజమాని 10 ఏళ్ల బాలిక ఉన్నారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈదురుగాలులకు నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్ కూలి 4 మరణించారు. తాండూరు మండలం ఇంద్రకల్ గ్రామ శివారు అయ్యప్ప టెంపుల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతులు తాండూరుకు చెందిన వాసులుగా గుర్తించారు. మృతుల్లో 2 కూలీలు, ఇంటి యజమాని 10 ఏళ్ల బాలిక ఉన్నారు. మరో 2కి గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందజేస్తారు. శేఖరాచారి. మమత, నాగర్ కర్నూలు జిల్లాలో ఘోరం జరిగిందని చెప్పవచ్చు. ఇంతకుముందు కురిసినటువంటి భారీ గాలులతో కూడినటువంటి వర్షంకు ఒకసారిగా పలు కాలనీలు జలమయం కావడంతో పాటు తాడూరు మండల కేంద్ర సమీపంలో ఉండేటువంటి ఎండవెట్ల, తర్వాత తాడూరు సమీపంలో ఉండేటువంటి అయ్యప్ప టెంపుల్ మధ్యలో ఆవుల షెడ్ ఒక నిర్మాణం జరుగుతుంది. ఆవుల షెడ్ నిర్మాణం వద్ద అకాలంగా భారీ గాలులు వీచి వర్షం కురవడంతో అప్పుడే నిర్మాణంలో ఉన్నటువంటి రేకుల షెడ్ ఒక్కసారిగా కుప్పకూరడంతో వర్షం వస్తున్న కారణంగా గోడ పక్కన నిలిచినటువంటి 4 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మృతి చెందిన వారిలో తాడూరుకు సంబంధించినటువంటి బెల్లె మల్లేష్, ఈయనకు 42 సంవత్సరాలు ఉంటాయి. ఈయన కూతురు అమ్ములు, ఆ అమ్మాయి కూడా ఒక 17 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళిద్దరూ ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించిన వారు. వీరితో పాటు నాగర్ కర్నూలులో అడ్డకూలీగా పనిచేస్తున్నటువంటి భార్యాభర్త వాళ్ళు కూడా ఈ నిర్మాణం పని కోసం అక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా ఆ గోడ కూలడంతో దాని కింద పడి చనిపోయినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే ఈ 4 వ్యక్తులు ఒకేసారి చనిపోవడం అలా అందరినీ కలిసి వేసినటువంటి పరిస్థితి. ఈ మృతదేహాలన్నింటినీ కూడా నాగర్ కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మొత్తంగా ఈ అకాలంగా కురిసినటువంటి వర్షం, భారీ గాళ్లతో కూడినటువంటి వర్షానికి పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. అన్నిటికంటే ఈ ప్రమాదం అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం. ఈ రోజు నిర్మిస్తున్నటువంటి రేకుల షెడ్డు, ఈ రోజు కట్టినటువంటి గోడ అది అంటే మరి మెత్తగా ఉండడం, గాలి భారీగా రావడంతో ఆ గోడ పక్కన వీళ్ళు అంటే వర్షానికి తడవకుండా ఉన్న సేఫ్టీగా నిలబడ్డటువంటి వీళ్ళంతా కూడా ఒక్కసారిగా గోడ కుప్పకూలడంతో దాని కింద వీళ్ళు పడి
చాలా ఘోరంగా దారుణంగా చనిపోయారని చెప్పవచ్చు. మొత్తంగా ఈ ప్రమాద సంఘటన ఈ తాడూరు మండల కేంద్రంలోని శివారు, అంటే తాడూరు మండల కేంద్రంలో అయ్యప్ప టెంపుల్ ఉంటుంది. తర్వాత కొంత కాస్త దూరంలో ఎండబెట్ల, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి పోలంపు అనే పరిసర ప్రాంతాల్లో ఈ రేకుల షెడ్ నిర్మాణం జరుగుతుంది. ఈ రేకుల షెడ్ నిర్మాణానికి ముందుగా గోడలు నిర్మిస్తారు. గోడలు నిర్మించే క్రమంలో వీళ్ళు తండ్రి మల్లేష్, తర్వాత తన కూతురు ఆ నిర్మాణం పనిలో ఉండగా వారికి సపోర్ట్ గా ఒక ఇద్దరు అడ్డా కూలీలను, భార్యాభర్తలను వాళ్ళను కూలీలను పిలుచుకున్నారు. అయితే ఈ నిర్మాణం జరుగుతుండగా ఒక్కసారిగా ఈ సాయంత్రం భారీ గాలి వాన రావడంతో వాళ్ళు అంటే తలదాచుకునేందుకు ఆ గోడ ఏదైతే నిర్మాణం చేసిందో ఈ 1-2 రోజులుగా ఆ నిర్మాణం చేసినటువంటి గోడ కు వాళ్ళు వర్షం కురవకుండా సేఫ్టీగా ఉన్న క్రమంలో ఈ భారీ గాలికి ఆ నిర్మాణంలో ఉన్నటువంటి కొత్త గోడ కుప్పకూలడంతో ఆ గోడ కింద ఈ 4 పడి మృతి చెందినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా దారుణమైన చెప్పవచ్చు. ఒక్కసారిగా వాళ్ళు అంటే పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళు ఇద్దరైతే, తర్వాత ఆవులతో షెడ్ నిర్మించుకొని జీవనం గడుపుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తున్న క్రమంలో వీళ్ళంతా విగత జీవులుగా, ఈ 4 విగత జీవులుగా మిగలడం ఇక్కడ ప్రాంత వాసులంతా కూడా కలిసి వేస్తుంది. ప్రతి ఒక్కరు కన్నీరు మున్నీరవుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నట్టుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రికి ఈ విషయం తెలుసుకున్న వెంటనే సంఘటన స్థలానికి చాలా మంది వచ్చారు. అక్కడి నుంచి వీళ్ళని పంచనామా పోస్ట్ మార్టం నిమిత్తం నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తీసుకురాగా అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. నిజంగా కూడా దారుణం అని చెప్పవచ్చు. అకాలంగా అంటే ఉదయం నుంచి కూడా వాళ్ళు క్షణం తీరిక లేకుండా పనిచేసినటువంటి వ్యక్తులు ఒక్కసారిగా ఈ వాతావరణంలో మార్పు వచ్చి అనుకోకుండా భారీ గాలులు రావడంతో, వర్షం రావడంతో ఈ వర్షానికి తలదాచుకోవడానికి గోడ పక్కన నిలబడితే ఆ గోడ ఒక్కసారిగా కుప్పకూడడంతో వీళ్ళు విగత జీవులయ్యారు. ఈ క్రమంలో అంటే పొట్టకూటి కోసం ఒక ఇద్దరు వాళ్ళు ఇంకా ఇప్పటి వరకు కూడా ఆ ఇద్దరు భార్యాభర్త చనిపోయారు. వాళ్ళు పూర్తి వివరాలు వాళ్ళకి తెలియాల్సి ఉంది. వాళ్ళు ఎక్కడి నుంచి నిజంగా బ్రతకడానికి ఇక్కడ వచ్చారు. తర్వాత వాళ్ళు నాగర్ కర్నూలు అడ్డ కూలీలుగా పనిచేస్తా ఉన్నారు. అడ్డ కూలీలు వీళ్ళ దగ్గరికి ఈ షెడ్ నిర్మాణం కోసము రోజు దినసరి కూలి కోసం పనిచేయడానికి వచ్చారు. పాపం వాళ్ళు కూడా చనిపోవడం చాలా నిజంగా కూడా హేయమైన చర్య, దారుణం అని చెప్పవచ్చు. తర్వాత బ్రతుకు తెరువు కోసం ఆవులను పెంచుకొని జీవనం సాగించాలని చెప్పేసి, పిల్లలతో చదివించుకోవాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఆ నిర్మాణం ఏదైతే జరుగుతుందో ఆ నిర్మాణంలో ఉన్నటువంటి తండ్రి ఎవరైతే మల్లేష్ ఉన్నాడో తన బిడ్డ తండ్రికి సహకరించాలని చెప్పేసి తన బిడ్డ కూడా అక్కడికి వచ్చి తండ్రికి సహకరిస్తున్న క్రమంలో గోడ నిర్మాణంలో ఉన్నటువంటి గోడ భారీ గాలికి ఒక్కసారి కుప్పకూడడంతో ఇటు తల్లి కొడుకు తండ్రి బిడ్డ వాళ్ళతో పాటుగా అడ్డా కూలీలు భార్యాభర్త ఇద్దరు మృతి చెందడం నిజంగా చాలా ఇక్కడ వారినందరూ కూడా బాధ కలిసి వేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కన్నీరు మున్నీరు అవుతున్నట్టు కనిపిస్తా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నండుతున్నాయని చెప్పవచ్చు. మొత్తంగా ఈ ప్రమాదం జరగడం నిజంగా కూడా దురదృష్టకరం అని చెప్పవచ్చు. మమత. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.